ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవే, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు సంసోను జీవితం గురించి మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డల కోసము ప్రార్థన చేస్తే ఎలాంటి వాడు పుట్టాడు, అలాగే తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నప్పుడు ఏం జరిగిందన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం ద్వారా కొన్ని మాటలతో మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి ఉందాం. ఈ వాక్యాన్ని విని వదిలిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు 15వ అధ్యాయం ద్వారా మొట్టమొదటి వచనం, కొన్ని దినాలైన తర్వాత గోధుమ కోతకాలము సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యని చూడవచ్చి అంతఃపురంలో తన భార్యను నేను పొందుదునను కనుక. ఏం జరిగిందంటే, అంతకుముందు ఏం జరిగింది? సంసోన్ను తన మామ ఎవరెవరు తన భార్య మోసం చేశారు. పెళ్లి చేసుకోవాల్సిన భార్య, అంటే పెళ్ళి ఇంకా అవ్వలేదు, అవుతున్న భార్యని చేసుకోవాల్సిన ఆమె ఏం చేసింది? దేవుడు ఎప్పుడైతే తన భర్త చెప్పిన మాట అది ఎవరికి చెప్పకూడదని ఆ రహస్యాన్ని తన భార్యకి చెప్తే, ఇప్పుడు ఆమె ఏం చేసింది? బట్ట బయలు చేసింది. అక్కడ అంటున్నాడు, అక్కడ సంసోను ఏమన్నాడంటే, నా తల్లిదండ్రులకే కూడా నేను ఇప్పుడు దాకా చెప్పలేదు, కానీ నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు చెప్తున్నానని ఆ రహస్యాన్ని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగింది? సంసోను ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకొని, నా భార్య పిల్లలను మీరందరూ ఇంత వేధిస్తారా, చంపేస్తారని చెప్పినందుకు కోపం రగిలిపోయి 30 మందిని చంపేశాడు సంసోను. దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చి 30 మందిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ కోపంతో ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే, 14వ అధ్యాయములో కింద 19వ వచనం ద్వారా మాట్లాడతాడు. యెహోవా ఆత్మ అతని మీద మరలా రాగా అతడు అషేకులోనికి పోయి వారి 30 మందిని చంపి సొమ్ము దోచుకొని తన విప్పుడు కథ భావం చెప్పిన వారిని బట్టలిచ్చాను. అప్పుడు కోపించిన తండ్రి ఇంటికి వెళ్ళగా తన భార్య అతని స్నేహితునికి భావించుకొని అతని చెలికానిగా ఇవ్వబడింది. ఏం జరిగింది? అతని స్నేహితుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అంటే కోపంతో వెళ్ళిపోయాడే కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కోపం చల్లారింది. ఎవరికి? సరే, ఇప్పుడైనా నా భార్యను తెచ్చుకుందామని వెళ్తే ఏం జరిగిందంటే, అక్కడ ఏం జరుగుతుందంటే, కొన్ని దినాల తర్వాత గోధుమ కోతకాలము సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను కూడా వచ్చి అంతఃపురంలో నా భార్య యొద్దకు నేను పోవుదుననుకొని ఆమె తండ్రి లోపలికి అతనికి వెళ్ళనీయక ఏం చేశాడు? నువ్వు వెళ్ళకూడదు ఏమన్నాడు? వాళ్ళ నాన్న ఏం చేశాడు? నువ్వు వెళ్ళకూడదు, ఇప్పుడు నువ్వు కాదు భర్త, నీ స్నేహితుడిని నేను భర్తగా ఇచ్చాను, నువ్వు ఆ వివాహాన్ని వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు నా కూతుర్ని ఎవరు చేసుకుంటారు? అందుకే నీ స్నేహితుడు వచ్చాడు, నీ స్నేహితుడికి నేను వివాహం చేసేసాను కనుక నువ్వు కాదు భర్త అనగానే సంసోను ఏమవుతాడు? వేదన పడిపోతున్నాడు. ఏంటి, నా భార్య అనుకొని నేను విందు చేసింది ఎవరు? విందు చేసింది, కష్టబోలంత సొమ్మును వాళ్ళకి ఇచ్చింది ఎవరు? సంసోను. ఎక్కడా లేని ఆచారం ఏంటంటే పెళ్లి కూతురు దగ్గర విందు చేశాడు సంసోను. ఎక్కడైనా వివాహం ఎక్కడ జరగాలి? పెళ్లి కుమారుడి దగ్గర జరగాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళ మర్యాద చొప్పున, అంటే ఫిలిప్తీల ఆచారం ప్రకారం వీళ్ళ జరిగిందనమాట. అంటే ఇక్కడ దేవుని యొక్క ఆచార విధానాలను మర్చిపోయి ఇప్పుడు ఎవరి దాంట్లోకి వెళ్ళిపోయాడు? ఫిలిప్తీల ఆలోచనలోకి వెళ్ళిపోయాడు సంసోను. అంటే అయితే దేవుని ఆత్మ సంసోను మీద ఉందా? ఉందే, కానీ దేవుడి మాట విననివాడిగా ఉన్నాడు. దేవుని మాట వినట్లేదు, తల్లిదండ్రుల మాట వినలేదు.
తల్లిదండ్రులు వద్దు నాన్న అని చెప్పారా లేదా? వద్దు, మనం ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు, అలాంటి అమ్మాయిని మనం పెళ్లి చేసుకోకూడదు, మన దేవుని ఆరాధించే పిల్లల్నే చేసుకోవాలని తల్లిదండ్రులు చెప్పినా వెళ్ళలేదు. ఇప్పుడు దేవుని ఆత్మ ఆయన పైన ఉన్నా సరే జ్ఞానం కనపడతలేదు. ఇప్పుడు ఎవరి కోసం వెళ్ళాడు ఆ కోతకాలంలో? అంటే పంటలన్నీ పండిన తర్వాత ఆ కోతకాలంలో తన భార్య మళ్ళీ తెచ్చుకుందాము, తన కోపమంతా చల్లారిపోయిన తర్వాత ఏం చేశాడు? వెళ్ళి తెచ్చుకుందాం, నా భార్యకు మంచి మేకను ఇవ్వాలనుకొని, మంచి మేక పిల్లను బహుమానంగా ఇవ్వాలనుకొని వెళ్తే తన మావలోనకి రానియలేదు. అంటే పెళ్ళి కూడా జరిగిందని కూడా సంసోనికి తెలియదు. ఇక నా భార్య అనుకుంటున్నాడు. అక్కడ భార్య మోసం చేసిందని, అక్కడ మావ మోసం చేసిందని, ఈ మనుషులు మోసం చేస్తున్నారని సంసోనికి ఎప్పుడు తెలియదు? దేవుని సన్నిధానంలో ఉన్నంత వరకు మోసం అనేదే తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది సంసోనికి. మన దేవుని సన్నిధానంలో ఉన్నంత వరకు ఏ ప్రమాదం మన ముందుకు రాదు. ఎప్పుడైతే లోకంలోకి వెళ్తామో అప్పుడు వస్తాయి నీకు ప్రమాదాలు. నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నప్పుడే వస్తాయి. ఇప్పుడు సంసోను పైన దేవుని ఆత్మ ఉందంటే ఆయన పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడు శ్రమలు మొదలైనాయి. ఎందుకు మొదలైనాయి అంటే తెలియాలి, మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది సంసోనికి తెలియాలి. దేవుడు ఎందుకని తన పిల్లల్ని వార్ జోన్లోకి వదులుతాడంటే, శ్రమల్లోకి వదులుతాడంటే తెలుసుకోవాలి, నిజ ప్రేమ ఎవరిది అని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? తల్లిదండ్రుల ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, బంధువుల ప్రేమైనా శాశ్వత కాలం ఉండదు. శాశ్వత కాలం ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజున మనం బ్రతికి ఉన్నాం. ఆయన ప్రేమ ఉంది కాబట్టే మన పరలోకానికి వెళ్ళటానికి మార్గం చూపాడు. ఈ రోజున ఇప్పుడు సంసోనికి ఏం తెలుస్తుంది? మనుషుల మోసం తెలుస్తుంది. ఒక పక్క ఏమో ఫిలిష్తీయులు మోసం చేశారు, అన్యాయంగా తన భార్యను వీళ్ళందరినీ భయపెట్టి ఆ విప్పుడు కథను తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మోసం? నమ్మిన మాయే, అంటే మామయ్యే సంసోను మోసం వెళ్ళొద్దు అంటున్నాడు. మొట్టమొదటిగా అల్లుడు నువ్వే అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? వెళ్ళొద్దు. అప్పుడు ఏం చేస్తున్నాడు సంసోను? ఏం చేస్తున్నాడు చూద్దాం. అప్పుడు ఏమంటున్నాడంటే, ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీక నిత్యముగా నువ్వు ఆమెను ద్వేషించుచున్నావని నీ స్నేహితుడికి ఆమె నిశ్చితిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిదై ఆమెను ప్రతిగా ఈమె నీకు ఇవ్వవచ్చునని చిత్తగించమని. ఏమంటున్నాడు? వాళ్ళ అక్క ఇప్పుడు వేరేవని చేసుకుంది కాబట్టి వాళ్ళ చెల్లిని చేసుకో. ఏమంటున్నాడు అంటే ఆల్రెడీ ఒకసారి మోసపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళ మామ మళ్ళీ ఏమంటున్నాడు? చెల్లిని చేసుకో, వాళ్ళ అక్క కన్నా మంచిగా ఉంటుంది, అందంగా ఉంటుంది, చేసుకో అని ఇప్పుడు ఎవరిని మభ్య పెడుతున్నాడు? సంసోన్. అయితే సంసోన్ ఏమంటాడో చూద్దాం. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులు హాని చేయని యెడల వారి విషయంలో నేను ఎప్పుడు నిరపరాధిని ఉండునని వారితో చెప్పి పోయి ఏం చేశాడంటే ఇక కోపంతో రగిలిపోయాడు. ఫిలిష్తీయులు నేను హాని చేయకూడదని చూశాను కాబట్టి వాళ్ళకి ఇప్పుడు నుండి పగ తీర్చుకోవడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? దేవుడు ఎందుకు పుట్టాడు సంసోన్ని? ఇప్పుడు సంసోన్ని దేవుడు ఎందుకు పుట్టించాడంటే ఇప్పుడు బాధ్యత తెలుసుకున్నాడు. నా వాళ్ళని ఇలా మోసం చేసిన ఫిలిష్తీయులు అంటే ఇప్పుడు బాధ్యత తెలుసుకున్నాడు. అంతకుముందు బాధ్యత లేదు, తల్లిదండ్రుల మాట వెళ్ళలేదు. ఇప్పుడు అన్నీ అయిపోయి మోసపోయిన తర్వాత ఇక బాధపడుతూ ఇక నుండి ఫిలిష్తీయుల జోలు నా కుటుంబాన్ని నాశనం చేశారు, నా వివాహాన్ని వేరే ఒకరితో చేశారు, ఇక ఫిలిష్తీయుల జోలిని ఇప్పుడు దేవుడు ఎందుకు పుట్టించాడు సంసోన్ని? ఫిలిష్తీయులను నాశనం చేయడానికే పుట్టించాడు. అంత బలం ఎందుకు ఇచ్చాడు? మహాబలముని ఎందుకు ఇచ్చాడు సంసోనికి? సింహాన్ని మేకపిల్లలాగా చీల్చేంత శక్తి ఎందుకు ఇచ్చాడు? ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఇప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది సంసోనికి. మనుషుల పని నేను చేశాను,
ఇక మనుషుల పని కాదు, నా దేవుడు ఎందుకు పుట్టించాడో ఆ పని చేయడానికి ఇక పూనుకుంటున్నాడు సంసోన్. ఏం చేశాడు ఇప్పుడు? సంసోన్ పూనుకున్నాడు. ఇక ఏం చేశాడు? ఇక్కడ నుండి దేవుని యొక్క శక్తి కనబడుతుంది. ఇక్కడి నుంచి సంసోన్కి ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయుల హాని చేయని ఎడల వారి విషయంలో నేను ఎప్పుడు నిరపరాధిని ఉండునని వారితో చెప్పి పోయి 300 నక్కలు పట్టుకొని, 300 నక్కలు పట్టుకున్నాడంటే నక్కలు అసలు దొరుకుతాయా? అడవిలో కల్లా తెలివిగలవి ఏంటంటే నక్కలు. అసలు 300 నక్కలు పట్టుకున్నాడంట. ఒక మనిషి 300 నక్కలు పట్టుకున్నాడంటే ఎంత బలాజ్యుడో ఒకసారి ఆలోచించేద్దాం. 300 నక్కలు పట్టుకొని వాటికి దివిటీలు కట్టాడు. తోకలకి ఏం కట్టాడు? దివిటీలు కట్టాడు. దివిటీలు అంటే తోకలకి మంటను పెట్టాడు అన్నమాట. ఆ మంట కాలుతూ ఉంటే ఈ నక్కలు ఏం చేస్తాయి? పరిగెడతా ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయినాయి? ఆ చాళ్ళు ఉంటాయి కదా, ఎండిపోయిన చాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎండిపోయిన గడ్డి ఉంది, అదంతా మొత్తం అంతా పొలమంతా తగలెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఒక నక్కకు అంటించి కానీ దాని తోకను పరుగు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పొలం ఉందనుకో, ఆ పొలమును అంటించేసుకుంటాయి. అలా 300 నక్కల్ని దాని తోకకి ఏం కట్టేశాడు? మంటని పెట్టేశాడు, దివిటీ కట్టేశాడు. ఇక కట్టేసి ఆ మంటకి అది కాలిపోయి ఏం చేస్తుంది? ఆ తోక ఇట్ట ఊపుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా, దానికి దీనికి అంటించుకుంటూ వెళ్ళిపోయినాయి. అర్థమవుతుందా? అలా అంటించుకుంటా మొత్తం అంతా ఇప్పుడు వాళ్ళ పొలం అంతా ఏమైపోయింది? కాలిపోయింది. అంటే తినటానికి తిండి లేకుండా కరువుని తెచ్చేశాడు. తినటానికి తిండి లేకుండా కరువు తెచ్చేశాడు. అయితే తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ 300 నక్కలు పట్టుకుని దివిటీలు తెచ్చి తోకను కట్టి, తోకను తిప్పి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటీ కట్టి, ఇక అటో తోక ఇటో తోక కట్టి దానికి ఏం చేశారు? ఇక మొత్తం పరిగెడతామే, విస్తారంగా పరిగెడతాం మొదలు పెట్టారు. అంతే, ఇంకా పరుగు మొత్తం తగలెట్టేసే కానీ ఏం జరిగింది? ఆటోమేటిక్గా పొలం అంతా కాలిపోయింది. ఇప్పుడు ఈ ఫిలిష్తీయులు చేస్తున్నారు. ఇప్పుడు ఎంతో కష్టపడి ఆ పంట పొలాలు మొత్తం వాళ్ళకున్న గూడాలు అన్నీ తగలడిపోతున్నాయి. మొత్తం ఇది ఎందుకు జరిగింది అనేది అప్పుడు తర్వాత తెలిసింది. తర్వాత ఏం జరిగిందంటే ఆ దివిటీలు అగ్ని మండ చేసి ఫిలిష్తీయులు గోధుమ చేతలో వాటిని పోంచి పనల కుప్పలను పేరుగా ద్రాక్ష తోటను ఒలివ తోటను తగలబెట్టాను. మొత్తం తగలెట్టేసింది, టోటల్గా తగలబెట్టేసింది. తగలబెట్టేసిన తర్వాత ఏమైంది? ఫిలిష్తీయులు ఇది ఎన్నడూ చేయని చెప్పుచు తిమ్నాతును అల్లుడైన సంసోను భార్య అతని తండ్రి దగ్గరికి తీసుకువచ్చి, నీవు ఇప్పుడు ఎవరిని పట్టుకున్నాడు? నువ్వు ఎవరిని పట్టుకున్నాడు? నీవు ఎవరినో ఇశ్రాయేలుకి సంబంధించిన వాడిని, మన దేవుని ఎరగని వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఈ రోజున మన దేశానికి కరువు వచ్చేలాగా చేశావు. ఇప్పుడు ఎవరు మోసపోయారు? సంసోను మోసం చేశాడు. కానీ దేవుడి వైపు ఎప్పుడైతే సంసోను తిరిగాడో మోసం చేసిన వారిపైనే ఇప్పుడు ఏమొచ్చిందంటే భయంకరమైన కష్టం ఏర్పడింది. అందుకే దేవుడు అంటాడు, మోసము చేయుటకు నీకు మనసు ఉంటే ఆ మోసం నీ మీదకే వస్తుంది. నువ్వు ఏది విత్తుతావో అదే కోయబడుతుందని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అబద్ధం విత్తుతే అబద్ధము, నువ్వు ఏది విత్తుతావో నీ బిడ్డలు కూడా అదే కోస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది? సంసోను మోసం చేయటం ద్వారా సంసోను బాధపడిన తర్వాత, దేవుడి పని పూనుకున్న తర్వాత ఇప్పుడు ఏమైందంటే మోసం చేసిన వాళ్ళ చేతిలోని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు ఎవరినో తీసుకొచ్చి, ఇక్కడ ఫిలిష్తీయులో ఎవరు లేరా? నీ పిల్లని ఎవరినో తీసుకొచ్చి ఇప్పుడు మా మీద ఇదంతా ప్రభావం నువ్వే చూపించావు అని ఏం చేశాడంటే ఆ సంసోను ముందే తన భార్య పిల్లలు మొత్తం అందరినీ చంపేసి కాల్ చేశారు. ఏం చేశారు? అదే ఉంటుంది, చూద్దాం.
అల్లుడు సంసోను భార్య అతని తండ్రిని తీసుకొని అతని స్నేహితులకి ఇచ్చెను గనుక అతడు చేసి ఉన్నాడని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమె తండ్రిని అగ్నితో కాల్చేశారు. ఏం చేశారు? ఆ కుటుంబం మొత్తం కాల్చేశారు. అది ఇంకా సంసోనికి ఇంకా కోపం పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది? ఇంకా కోపం పెరిగిపోయింది. ఏం చేశారు? ఇప్పుడు అగ్నితో కాల్చేశారు మొత్తం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుల యొక్క మోసము వాళ్ళ నాశనానికి. ఇప్పుడు ఎవరిని మోసం చేశాడు? అల్లుడిని మోసం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబం కూడా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. లేనిపోని అబద్ధాలు చెప్పి నువ్వు పెళ్లి వదిలేసి వెళ్ళిపోయావు కాబట్టి నా పిల్ల అంటే నా కూతురు నిన్ను ద్వేషించింది కాబట్టి నేను వేరొకరినిచ్చి పెళ్లి చేశాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, మనుషులు మోసం చేయొచ్చు కానీ నా దేవుడు ఎన్నటికీ మోసం చేయడు. ఇప్పుడు సంసోను మోసంలో పడిపోతూ నలిగిపోతూ ఉండి దేవుని పాదాల దగ్గర పడి ఏడుస్తున్నప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే సంసోనుకి అర్థమైంది, నేను చేసిందే తప్పని. అందుకే దేవుని వాక్యములో ఏమని రాయబడి ఉంటుందంటే, సంసోనికి అంత బలం ఎక్కడి నుంచి వస్తుందంటే చూద్దాం. అప్పుడు సంసోను, మీరు ఇలాగ చెప్పిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకున్న తర్వాతనే చాలించదని చెప్పి తొడలతో తుటికర్ర విరిచి వారిని బహుగా హతము చేసాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించాడు. ఏం చేశాడు? ఏతాను బండ సందులో. ఇక నీవు ఇక అయిపోయావు, ఇక మీరందరూ అయిపోయారు. ఇక ఇదిగో ఈ కర్రని విరిచినట్లు, ఈ తుటికర్రని విరిచినట్లు మీ దేశాన్ని మీ ప్రజలను అందరినీ నాశనం చేయబోతున్నాను. మీరు ఏ దేవుణ్ణి అయితే చూసి విర్రవీగుతున్నారు, ఏ దేవుని చూసి మా దేవుని అవమానపరిచారో, మా ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు బానిసత్వంలో ఉంచిన మిమ్మల్నే ఇక దేవుడు నా ద్వారా పగ తీర్చుకోబోతున్నాడు. ఇక వాళ్ళకి ఏమైపోయింది, మొత్తం అందరిని చంపేశారనగానే రాజుకి భయం వేసేసింది. సంసోనికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? సంసోనుకి ఇంతమందిని చంపడానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు అక్కడే కాదు, 300 నక్కలను పట్టుకున్నాడంట. 300 నక్కలు పట్టుకొని వాటికి దివిటీలు కట్టించి, ఆ తోకలకు దివిటీలు కట్టించి అంటించడం అంటే అది అసలు ఎవరి వల్ల కాదు. అది నక్కలు అసలు దొరకవు, సాధారణంగా దొరకవయి. అలాంటి దాన్ని ఎలా పట్టుకున్నాడు ఏంటో అని వాళ్ళు సతమతం అయిపోతున్నారు. ఇంకేం జరుగుతుంది? అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశములు దిగి చేరిరి. లెహీలోను దోపిడి దండు కూర్చొని యూదా వారు మీరెలా మా మీదకు వచ్చి తిరిగినడగా, ఫిలిష్తీయులు సంసోను మాకు చెప్పినట్టు మేము అతనికి చేయవలనని అతన్ని కట్టుటకై వచ్చితిమి. ఇప్పుడు ఏం చేశారు? ఫిలిష్తీయులు వాళ్ళ ఇంటికి వచ్చేసారు. సంసోను మాకు చాలా వరకు నాశనం చేస్తాడు, మాకు తినడానికి తిండి లేకుండా ద్రాక్ష తోటలు అన్నీ మొత్తం కాలి బూడిదైపోయినాయి. ఇప్పుడు మీ సంసోన్ని మాకు బందీగా అప్పచెప్పండి. ఏమంటే బందీగా అప్పచెప్పకపోతే శిక్ష మీ మీదకు వస్తుంది అని ఇశ్రాయేలు ప్రజలు బెదిరించడం మొదలుపెట్టారు. యూదులను బెదిరించడం మొదలుపెట్టారు. మీరు సంసోన్ని ఇస్తారా లేదా మీరు సస్తారా? ఏంటి? సంసోను మాకు అప్పచెప్పండి, మీ సంసోనికి చెప్పి మా రాజు దగ్గరికి రమ్మని చెప్పండి. మేము అతని కట్టుని తీసుకువెళ్ళకపోతే రాజు మమ్మల్ని ఊరుకోడు, చాలా కోపంతో ఉన్నాడని చెప్పి వాళ్ళందరినీ భయపెడతాం. ఒకవేళ సంసోను అప్పచెప్పకపోతే మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం అని బెదిరించడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకు వచ్చితిమనిది. అందుకు యూదా జనులు 3000 మంది ఏతాము బండ దగ్గరకు పోయి సంసోను పిలిచి సంసోను బతిలాడుతున్నారు. ఫిలిష్తీయులు మమ్మల్ని చంపేస్తారంట, ఫిలిష్తీయులు మమ్మల్ని నాశనం చేసేస్తారంట, నువ్వు వాళ్ళకి పట్టుబడాలంట అని బతిమలాడతాకెళ్ళారు. ఎవరిని? సంసోను. అప్పుడు సంసోను ఏం చేశాడంటే
ఫిలిప్తీయులు మాకు ఏలికను నీకు తెలియదా, నీవు మాకేమి తీసి చెప్పగా అతడు నాకెట్లు చేసి అట్లే నేను వారికి చేసి తిన్నా. నేను సంసోన్ అంటున్నాడు, నా పట్ల ఎలా చేశారో నేను కూడా అందుకే అలా చేశానని చెప్పాడు. అయితే అందుకు వారు, మేము ఫిలిప్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టి వచ్చితమని అతను అడగ్గా సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణం చేయుడనెను. అందుకు వారు, అలా కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతులకి మేము అప్పచెప్పుదని చెప్పి 2 కొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ నుండి అతన్ని తీసుకుని వచ్చింది. ఏం చేశారు? సంసోను ఒప్పేసుకున్నాడు, సరే నన్ను కట్టేయన్నాను కానీ కొత్త తాడు తీసుకొచ్చి సంసోను కట్టి వెళ్తున్నారు. వెళ్తా ఉండగా ఏం జరిగిందంటే అప్పగించారన్నమాట. అతడు లేహీకు వచ్చినప్పుడు ఫిలిప్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ, అప్పుడు దాకా తన వాళ్ళ దగ్గర ఎవరిని ఏం చేయలేదు సంసోను. తీసుకెళ్ళి ఎవరికి? లేహి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నారు ఎవరు? ఫిలిప్తీయులు. ఈ ఫిలిప్తీయులు ఉన్నారు కాబట్టి అందులో ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఇక దేవుని ఆత్మ బలంగా దిగొచ్చేసింది. ఇక అతని చేతులు కట్లను తాళ్ళు అగ్ని చేత కాల్చబడి జనుపు నారవలే ఆయను, సంఖ్యలు అతని చేతి మీద విడిపోయాను. అప్పుడు గాడిది పచ్చి దవడ ఎముకను కనుగొని ఏం చేశాడు? గాడిది యొక్క పచ్చి దవడ ఎముక, అంటే ఎముక, చిన్న ఎముక, ఈ ఎముక పట్టుకొని 1000 మందిని చంపేశాడు. 1000 మందిని విస్తారంగా, అసలు మొత్తం ఎంతమంది వచ్చారో అంతకు మిగతా 1000 మందిని చంపేసరికి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అతని చేతులు కట్లను తాళ్ళు అగ్ని చేత కాల్చబడి జనపనార వలె ఆయను, సంఖ్యలు అతని చేతి మీద నుండి విడిపోయాను. అతడి గాడిద ఎముక పచ్చి దవడ ఎముక కనుగొని చేయి పట్టుకొని దాని చేత 1000 మందిని మనుషులు చంపాను. అప్పుడు సంసోను గాడిద ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలుగా నేను చంపి ఉన్నానని గాడిద ఎముకతో 1000 మంది నరులను చంపినను అని ఏమన్నాడు? 1000 మందిని చంపేశాడు. ఇక 1000 మంది అంటే కనీసం 3-4 కొడతామంటే మన మనిషి యొక్క శక్తి అంటే ఒకళ్ళనో ఇద్దరిని కొట్టగలుగుతారు, లేదా 3 కొడతారు. 1000 మందిని కొట్టగలంటే దేవుని మనిషి శక్తి, అది దేవుని శక్తి. కేవలం ఒక గాడిద ఎముక, దవడ ఎముక, ఏ కత్తో కాదు, కర్రో కాదు, పచ్చిది. కొట్టగలమా? మామూలుగా ఏదో ఒక దెబ్బ కొడితే కానీ అందరూ 1000 మందిని చంపేశాడంటే అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు. ఎందుకంటే దేవుని ఆత్మ మన మీద ఉంటే అంత శక్తి ఉంది మనకి. దేవుడు మన రాశి గ్రంథంలో ఊదిన ఆత్మకి అంత బలం ఉంది. అందుకే దేవుడు ఏమంటాడు? నీ విలువ నీకు తెలియదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ విలువ నీకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవునికే, సాతానుకు. నీలో ఉన్న శక్తి నీకు తెలియదు. ప్రతి మనిషిని మనం చూసి పొట్టివాడని, నల్లవాడని, లేకపోతే అందహీనుడుగా ఉన్నామని మనం అనుకుంటాం. కానీ వాడి లోపల ఉన్న శక్తి ఎవ్వరికీ తెలియదు. ఈ సంసోను శక్తిని ఇప్పుడు ఫిలిప్తీయులు రుచి చూస్తున్నారు. 1000 మందిని చంపడం అంటే మాటలా? అంటే రెస్ట్ లేకుండా 1000 మందిని తడ చంపేస్తున్నాడు. వాళ్ళ కత్తులతోనూ బల్యాలతోనూ అనేక విధాలుగా వస్తున్నారు. కానీ సంసోను ఒక గాడిద ఎముక, అది కూడా పచ్చి ఎముక, ఎండిన ఎముక కూడా కాదు, పచ్చి ఎముకతో కొడుతున్నాడు. కొడతాం చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన తర్వాత ఏమైంది? అప్పుడు చెప్పిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటుకి రహితేల్ అను పేరు పెట్టాను. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవా మొరపెట్టాను. ఇక ఏమంటున్నాడు? అయ్యా, ఇంతమందిని చంపే శక్తిని ఇచ్చావు, నీకే వందనాలు, కానీ నాకు దాహం వేస్తుంది అన్నాడు. ఏమొస్తుంది? దేవుడికి మొరపెట్టాడు, నేను దాహంతో చచ్చిపోవాలా దేవా, నీ పని చేయటానికి నేను వచ్చాను, నీ పని నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఏంటి శ్రమ అని ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? అప్పుడు మిక్కిలి దప్పికొని యెహోవాకు మొరపెట్టగా, నీవు నీ సేవకుడి చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనెప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందేవారి చేతిలో పడవలనా అని వేడుకొనగా, దేవుడు
లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరాను. ఏం చేశాడు? ఆ గోతిని చీల్చగానే అందులో నుండి నీళ్ళు వచ్చినాయి అంట. ఆ నీళ్లు తాగి బ్రతికాడు. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ ఇప్పుడు నీ మీద బలంగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. అయినా సరే నువ్వేమంటున్నాడు ఇక్కడ సంసోను? అయ్యా, నీ పని చేయటానికి నేను వస్తే ఇప్పుడు నీ పని కొరకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు, కానీ ఇప్పుడు నేను ఈ సున్నతి లేని వాడిని ఈ అన్యుల జనుల దగ్గర నేను చచ్చిపోవాలా అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఆ గోతిని చీల్చాడంట. అందులోంచి నీళ్లు తాగి బతికాడు. అర్థమవుతుందా? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఆత్మ నీకు తెలియదు. నీ ఆత్మ దేవుని ఆత్మ. నీకున్న కష్టాలు ఎన్ని ఉండొచ్చు, కానీ నువ్వు చనిపోయేంత వరకు దేవుడు తీసుకువెళ్ళడు. ఈ వాక్యమే సెలవిస్తుంది. సంసోను దేవుని పని చేయటం, ఇదిగో నేను దేవుని పని చేస్తున్నాను కదా, నాకు ఇంటిలో ఏమీ దొరకట్లేదు, తినటానికి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నానని నువ్వు బాధపడుతున్నావేమో. అందుకే ఈ రాత్రి దేవుడు సంసోను బలవంతుడైనా సరే దేవుని వైపు తిరగగానే అద్భుతముగా చనిపోయే స్థితిలో దాహాన్ని తీర్చాడు. అలాగే నీ బ్రతుకును కూడా మారుస్తాడు దేవుడు. ధైర్యంగా ఉండు. ఎవరైతే దేవుని యందు సేవ చేస్తున్నారో, దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే మీకు శ్రమలు వస్తాయి. వచ్చినా సరే ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా విజయం మీదే. ఒకానొక రోజు దేవుడు మీకు విజయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. నిరీక్షణ కలిగి ఉండు. సంసోను అంటున్నాడు, అయ్యా వీళ్ళ చేతిలో నేను చనిపోవాలా, కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను చంపటానికి కాదు నేను పుట్టించింది, వాళ్ళందరినీ నాశనం చేయటానికి నేను పుట్టించాను. నా ఇశ్రాయేలు ప్రజలను, యూదులను బహుగా బాధించిన ఆ ఫిలిష్తీయులు నీ చేతిలోనే నేను నలకొట్టిస్తున్నాను. డైరెక్ట్గా దేవుడే వచ్చి విడిపించవచ్చుగా, కానీ సంసోను ద్వారానే ఎందుకు జరిగిస్తున్నాడు? తన పిల్లలు ఇప్పుడు ఈ దేవుని పని చేయటం మొదలు పెట్టాడు. సంసోను ఏం చేయటం మొదలు పెట్టాడు? మొన్నటి దాకా ఏమయ్యాడంటే మందిరం దాకానే ఉన్నాడు. ఇప్పుడు మందిరం నుండి, సన్నిధి నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ లోకములో ఉన్న మనుషుల ప్రేమ ఎట్టిదో, ఎలాగో ఉంటారో అవన్నీ దేవుడు నేర్పించిన తర్వాత అప్పుడు నిజమైన దేవుని ప్రేమను ఎరిగినాడు. అప్పటి నుండి దేవుని వైపు తిరగడం మొదలు పెట్టాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ లోకములో ప్రేమల కన్నా దేవుని ప్రేమ నీకు శ్రేష్టం. నువ్వు ఎవరిపై ఆధారపడుతున్నావు? ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ మనిషి మీద నువ్వు ఆధారపడుతున్నావో అది నీకు వ్యర్థం. మోసం చేస్తారు. ఫస్ట్ ఏం చేశారు? సంసోను మామేమన్నాడు? నా కూతురు నువ్వే నీకే ఇచ్చి చేస్తాను, ఎవరు ఏమన్నా సరే, నీవు వేరే దేవుని ఆరాధించినా సరే నేను చేస్తానన్నవాడు ఆఖరి దిశలో ఏమైపోయాడు? ప్లేట్ ఫిరాయించేశాడు. అందుకే మనుషుల మాట నమ్మద్దు అన్నాడు దేవుడు. మనుషులు ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్న మాట ఇదిగో ఈ సంసోను ఈ యొక్క గ్రంథము ద్వారానే దేవుడు చెప్తున్నాడు. ఈ న్యాయాధిపతుల్లో సంసోను కూడా అలాగే ఉన్నాడు. అప్పుడు దాకా దేవుళ్ళో ఉంటా లోకంలోకి వెళ్ళాడు. లోకంలో ఉన్న మోసాలు తెలుసుకున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుని యొక్క పని చేయడానికి ముందుకు వెళ్తూ ఉండగా అనేక శ్రమలు వచ్చినాయి. వాటిని అందరినీ, ఆ శ్రమలన్నిటినీ దేవుని నామంలో లయపరుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆఖరికి తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. ప్రాణం పోదు, శ్రమలు వస్తాయి అంతే. దేవుడు అంటాడు, నీకు 10 దినాలే శ్రమలు. ఎన్ని దినాలు? 10 దినముల వరకే శ్రమలు. ఓర్పు కలిగి ఉండు, సహనము కలిగి ఉండు. శ్రమలు వస్తున్నాయని కృంగిపోతాం. కృంగిన వాడు చాత కాని వాడితో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంసోను భార్య ఏమైనా శాస్త్రమా అంటే శాస్త్రము కాదు. ఆమె కూడా తన భర్తను మోసం చేసి వేరే ఒకడితో వివాహానికి రెడీ అయిపోయింది. నిజమైన స్త్రీ ఎలా ఉండాలంటే ఇదిగో వాక్యము ద్వారా మాట్లాడతాడు పరిశుద్ధాత్మదేవుడు. నిజమైన స్త్రీ ఎలాగ ఉండాలంటే మరియ వలె ఉండాలంట. ఎలా ఉండాలి? మరియ వలె ఉండాలి. మరియ ఏం చేస్తుంది? దేవుని పాదాల చెంత. అసలు ఆడవాళ్ళకి అందం ఏంటిది? జుట్టు.
దేవుని పాదాల చెంత ఆ జుట్టుతో దేవుని యొక్క పాదాలు తుడిచింది. బహు విలువైన అత్తరి జతమాస్తే అని ఒక అత్తరుని తీసుకొచ్చి దేవుని పాదాలపై పోసింది. సేరుడు అంటే సేరు అంటే ఎంతో తెలుసా? సేరు అంటే ఎంత ఉండో తెలుసా? ఒక బియ్యం గ్లాసులో ఉంటే సేరు బియ్యం అని అంటారు కదా, అంతటి నూనె దేవుని పాదాల దగ్గర పోసి పశ్చాత్తాపడింది. సువాసన భరితంగా ఉంది. అలాంటి భార్య ఉండాలి సంసోనికి కూడా. మరి అలాంటి యొక్క దేవుని యొక్క గుణగణాలు కలిగిన భార్య ఉండాలని దేవుడు చూస్తే సంసోను ఏం చేశాడు? లోకములో ఉన్న అమ్మాయిని ఎత్తుక్కున్నాడు. తల్లిదండ్రులు వద్దన్నారు. నాయనా అలా చేయటం వద్దు. మన దేవుడు ఏం చెప్పాడంటే విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. దేవుని ఆరాధించే వాళ్ళని నువ్వు వివాహం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి వారిని నువ్వు వివాహం చేసుకోవాలి. నీకు దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం నువ్వు ద్రాక్షరసము తాగని వారిని నువ్వు వివాహం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ ఫిలిప్తీ దేశం ఎలాంటిది? మందు చిందు అన్నీ ఉంటాయి. అలాంటి అమ్మాయిని అంటున్నావు, ఆ తిమ్నాతు ప్రాంతము వద్దయ్యా అని తల్లిదండ్రులు చెప్తే ఏమన్నాడు? నాకు ఇష్టము అన్నాడు. ఇప్పుడు ఆయన ఇష్టం ఏమైపోయింది? దక్కిందా? ఆశపడ్డాడు, దక్కిందా? నువ్వు దేవునిపై ఆశపడితే అది దక్కుతుంది, గుర్తుపెట్టుకో. ఈ లోకములో నువ్వు ఆశపడేది ఏది దక్కదు, అది నిన్ను నిరాశపరుస్తుంది. కానీ నువ్వు దేవునిపై ఆశ పెట్టుకొని దేవునిపై నువ్వు ఆధారపడి దేవుడిపై, అయా నీ పని చేస్తున్నాను కాబట్టి నా పని చేయి, నాకున్న అవసరతలు నువ్వు తీర్చు నాయనా అని నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆశ ఎవరి మీద ఉండాలంటే దేవునిపై ఉండాలి, దేవుని మార్గంపై ఉండాలి. దేవుడు చెప్పే మాటలు నాకు శ్రేష్టమని నువ్వు నమ్మాలి. కానీ సంసోను ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? 1000 మందిని చంపేశాడు. అంటే శత్రువులు ఎంతమంది ఉన్నా చంపగలిగే శక్తి నీకే ఇచ్చాడు దేవుడు. నీ ఇంటిలో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా? చంపేయచ్చు. నీ ఇంటిలో ప్రతి ఒక్క పరిస్థితులు ఇంట్లో బాగుంటలేదా? రోగాలతో బాధపడదు, వాటి అన్న దురాత్మలని చంపేయచ్చు నువ్వు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ లోకములో ఉన్న వాడి కంటే గొప్ప ఆత్మ నీలో పెట్టాడు దేవుడు. నువ్వు దేవునికి దగ్గర అయ్యే కొద్దీ ఆత్మల శక్తి తెలుస్తుంది. ఇప్పుడు సంసోనికి ఏమవుతున్నాడు? దేవుడికి దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఆత్మ బలాన్ని పొందుకుంటూ మొదలు పెట్టాడు. సింహాన్ని చీల్చేశాడు, చేశాడా? మేకపిల్ల చీల్చినట్టు చీల్చేశాడు. సింహమే 450 కేజీలు ఉంటుంది. మనిషి ఉన్నవాడు 60, 70, 80 కేజీలు ఉంటాడు. దాని పంజా, దాని పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కొదమ సింహం. కొదమ సింహం అంటే ఇలాంటి సింహం కాదు, అది రాజు కలిగిన సింహం. అది మగది, అది చాలా బలము కలిగింది. దాని కండరాలతో కొడితే ఏ జంతువైనా సరే కక్కరిల్లిపోయి చచ్చిపోతుంది. ఏనుగులు సైతము భయపడిపోతాయి, ముసళ్ళు సైతం భయపడిపోతాయి ఆ కొదమ సింహాన్ని చూడగానే. అలాంటి కొదమ సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చేశాడు. అంతటి బలం సంసోనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడితో నిత్యము గడపడం ద్వారా, దేవుడితో తల్లిదండ్రులు నేర్పిన ప్రార్థన, తల్లిదండ్రులు చేసిన గొప్ప కార్యము బట్టి బిడ్డ ఎదుగుతున్నాడు. అందుకే ఎదిగే కొద్ది దేవుని ఆత్మ అతనిపై వచ్చింది. ఆ తల్లిదండ్రులు చేసిన మనోహ భార్య చేసిన ఆ ప్రార్థన, ఈరోజు తల్లిదండ్రులు అలాంటి ప్రార్థన చేస్తే బిడ్డలకు అలాంటి బలాన్ని ఇస్తాడు దేవుడు. ఎక్కడ నువ్వు కృంగిపోతున్నావో, కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు కృంగొద్దు నా కుమారుడా, నీలో ఉన్న ఆత్మ చాలా బలము కలిగింది, నీకు ఇచ్చిన ప్రార్థన శక్తి చాలా విలువైనది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు మనుషులపై ఆధారపడుతున్నావు, అందుకే నువ్వు కుప్పకూలిపోతున్నావు. నాపై ఆధారపడు, నన్ను నమ్ము, నన్ను విశ్వసించు. నిన్ను సంసోని కంటే బలవంతుడిగా చేయబోతున్నాడు. సాతాను సమూహాలు నీ మధ్య నిలవలేవిక. కొదమ సింహాలు లాంటి శ్రమలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా నీ ముందు నిలబడవని ఈ వాక్యము ద్వారానే దేవుడు తెలియపరుస్తున్నాడు. సంసోను జీవితంలో చేసిన దేవుడు నీ పట్ల కూడా చేయగలడు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దన్నాడు దేవుడు. ఏంటి? ఎవరిలో ఏ శక్తి ఉన్నదో ఎవరికీ తెలియదు.
మీ శక్తి మీకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ శక్తిని వాడాలంటే నువ్వు దేవుడికి దగ్గరగా ఉండాలి. సంసోను వలె దగ్గరగా ఉండాలి. సంసోనులాగా దగ్గరగా ఉంటేనే నీలో ఉన్న బలం బయటకు వస్తుంది, నీలో ఉన్న శక్తి బయటకు వస్తుంది. నువ్వు ఎంత బలవంతుడివో, ఎంత శక్తిమంతుడివో దేవుడే బయటపరుస్తాడు ఒక రోజున. 1000 మందిని సంసోను డైరెక్ట్గా చంపాడా? 1000 మందిని వాళ్ళని ఇక్కడికి పంపించాడు. ఎక్కడ పంపించాడు? సంసోను దగ్గరికే పంపించాడు. ఎందుకు పంపించాడు? 1000 మందిని సంసోను దగ్గరికి ఎందుకు పంపించాడు? డైరెక్ట్గా వెళ్ళి చంపాడా? వాళ్ళనే సంసోను దగ్గరికి వచ్చారు. అంటే చూసుకో, నీ బలం నేను ఇవ్వబోతున్నా. ఇప్పుడు నా పని చేసావు కదా నువ్వు, నీకు నీ బలాన్ని. ఇప్పుడు సంసోను కష్టాల్లో ఉన్నాడు, అందరిని చంపేసి నీరసం అయిపోతున్నాడు. ఇక చచ్చిపోతానేమో అనుకుని దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేశాడు? ఆ గౌతుని అలా చీల్చగానే శ్రేష్టమైన నీరు తాగి ఇంకా బలం పొందుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను విడిచిపెడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావు. నేను ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, నా దేవుడు వింటలేదని నువ్వు అనుకుంటున్నావు. ఒకరోజు నిన్ను ఆయన గణపరిచేవాడిని నేను గణపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నాపై ఆధారపడతావా, మనుషులపై ఆధారపడతావా? మనుషుల వైపు ఆధారపడితే వాళ్ళ ప్రేమ నటించి నిన్ను మోసం చేసేస్తారు. కానీ దేవునిపై ఆధారపడితే నీ శక్తి ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ అవుతుంది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న, ఏ విధంగా అయితే నిజమైన స్త్రీ ఎలా ఉండాలంటే మరి ఎలాగనే ఉండాలి, అలాంటి వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాంటి వివాహం చేసుకోవాలి. విశ్వాసులు మాత్రమే చేసుకోవాలి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్న మాటలు మనం విందాం. ఖచ్చితంగా ఈ విధంగా జీవించాలని ప్రభువును ప్రార్థన చేద్దాం. దేవుడు మీ కుటుంబాలు దీవించును కాక. ఆమేన్.